ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సప్త సోపాన సందేశాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి సప్త సోపాన సందేశము విశ్వాసము ద్వారా కలిగే 7 ఆశీర్వాదాలు. క్రైస్తవ జీవితంలో ప్రార్థనకు ప్రాధాన్యత ఉన్నది, ఉపవాసమునకు ప్రాధాన్యత ఉన్నది, పరిశుద్ధత కూడా ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది. అయితే ఇవన్నీ మన జీవితంలో కావాలి అంటే మనకు విశ్వాసం ఉండాలి. నేడు క్రైస్తవ ప్రపంచంలో విశ్వాసాన్ని గురించి పదే పదే వింటూ ఉంటాం. అయితే ఆ విశ్వాసము ద్వారా కలిగే 7 ఆశీర్వాదాలను ఒకే వీడియోలో అనగా నేటి వీడియోలో ధ్యానం చేద్దాం. మొదటి ఆశీర్వాదం రక్షణ. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. విశ్వాసము మనకు రక్షణనిస్తుంది. పాప పంకిలమైన ఈ లోకములో కొట్టుమిట్టాడుతున్న మనిషి విశ్వాసముతో దేవునిని ఆశ్రయించినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని పాపము నుండి, శాపము నుండి రక్షిస్తాడు. రెండవదిగా విశ్వాసము మనలను నీతిమంతులనుగా తీరుస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవుడు మన పాపముల కొరకు సిలువలో చనిపోయాడు గనక మనము ఆ విషయాన్ని నమ్మినప్పుడు మన పాపములన్నీ పరిహరించబడతాయి. మనము ఎప్పుడు ఎన్నడూ ఏ పాపము చేయని వారముగా తీర్చబడతాం. ఈరోజు అనేక మంది తమ పాపాలను పదే పదే జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. వారు తమ పాపములను దేవుడు క్షమించాడని నమ్మలేకపోతున్నారు. అందుకే అపరాధ భావము చేత ఆవేదన పడుతున్నారు. సాతానుడు కూడా మన గత పాపాలను పదే పదే గుర్తు చేస్తూ ఉంటాడు. క్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేసినదని నమ్మినప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడతాం. మూడవదిగా విశ్వాసము సమాధానాన్ని ఇస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఈరోజు అనేక మంది హృదయములలో సమాధానము లేదు, తోటి వారితో సమాధానము లేదు, అలాగే దేవునితో సమాధానము లేదు. మనం ఎప్పుడైతే దేవునిపై విశ్వాసం ఉంచుతామో ఆ విశ్వాసము ద్వారా దేవుడు మనలను సమస్తమైన ఆనందముతోనూ సమాధానముతోనూ నింపుతాడు. నాలుగవదిగా విశ్వాసము స్వస్థతనిస్తుంది. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయములో 12 సంవత్సరాలుగా రక్త రోగము కలిగిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె యేసు ప్రభు దగ్గరికి రాక మునుపు తన డబ్బంతా వైద్యుల కొరకు ఖర్చు చేసింది. కానీ తన రోగము పోలేదు, మరింత ఎక్కువైనది. సరిగ్గా అదే సమయంలో ఎవరో యేసును గురించి చెప్పారు. ఆ మాటలను నమ్మి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టి ఆమె బాగుపడింది. 12 సంవత్సరాల రక్తస్రావ రోగము ఆమెను ఆ క్షణములో విడిచిపెట్టింది. అప్పుడు యేసు ప్రభు వారు ఆమెతో ఇలా అంటాడు. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము. ప్రియులారా, ఆమె ఏ నమ్మికతో ప్రభు దగ్గరకు వచ్చిందో ఆమె విశ్వాసమును బట్టి ఆమెకు కలిగినది. ఈరోజు దేవుని యొద్దకు వచ్చుచున్న నా ప్రియ స్నేహితులారా, మీరు ఎలాగూ నమ్ముతారో అలాగే మీ జీవితంలో అద్భుతము జరుగుతుంది. ఐదవదిగా విశ్వాసము విజయాన్ని ఇస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రియులారా, లోకము అంటే లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని బైబిల్ తెలియచేస్తోంది. వాటిని జయించాలి అంటే మనము దేవునిపై విశ్వాసం ఉంచాల. దావీదు గొల్యాతును ఓడించాడు. గొల్యాతు 6 మూరల జానడు ఎత్తు మనిషి. దావీదు చిన్నవాడు, బాలుడు. అయినప్పటికీ అతడు గొల్యాతును పడగొట్టగలిగాడు. గొల్యాతుపై విజయం సాధించాడు. కేవలము విశ్వాసము ద్వారా. పాపమును విడిచిపెట్టుట నీకు అసాధ్యముగా ఉండవచ్చు. నువ్వు నమ్మినప్పుడు వ్యసనమైపోయిన పాపమును నీవు జయించగలవు, పరిశుద్ధంగా జీవించగలవు. ఆరవదిగా విశ్వాసము ప్రార్థనలకు జవాబును తెస్తుంది. మత్తయి రాసిన సువార్త 21:22 చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. ప్రియులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు నమ్మాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి నీవు పెకలించబడి సముద్రంలో పడుదువు అని చెప్పినప్పుడు అది జరుగుతుందని యేసు చెప్పారు. ఈరోజు అనేక మంది ప్రార్థిస్తున్నారు, కానీ
వారు విశ్వాసం ఉంచటం లేదు. మీరు ప్రార్థన చేసే ప్రతిదీ జరిగింది అని నమ్మండి. అప్పుడు మీ ప్రార్థనకు జవాబొస్తుంది. అనుమానాలతో ప్రార్థించిన, అవిశ్వాసంతో ప్రార్థించిన, మొక్కుబడిగా ప్రార్థించిన, సందేహాలతో ప్రార్థించిన మీ ప్రార్థనకు జవాబు రాదు. విశ్వాసము ద్వారానే ప్రార్థనకు జవాబును పొందుకోగలం. ఏడవదిగా, విశ్వాసము నిత్య జీవాన్ని ఇస్తుంది. ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని విడిచిపెడతాం. అయితే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మనం ఎక్కడ గడుపుతాం? మనము పరలోకంలో గడపాలి అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యోహాను రాసిన సువార్త 3:16 ఆ విషయాన్నే దేవుని వాక్యము సెలవిస్తోంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నా ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభు మనకు పరలోకం ఇచ్చువాడు. నేనే మార్గము, సత్యము, జీవము అని యేసు ప్రభు చెప్పారు. ఆయన ద్వారా తప్ప పరలోకానికి ఎవరు ప్రవేశించరు. గనుక ఆ యేసు క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచినప్పుడు నిత్య జీవము అనే నిత్యత్వాన్ని పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. విశ్వాసము ద్వారా కలిగే 7 ఆశీర్వాదాలను గురించి ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు. వింటున్న వీక్షకులందరూ ఈ 7 విజయాలను పొంది నీకు సాక్షులుగా ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.